అంటే మీ ఊర్లో పురాతన శివలింగం కూడా బయటపడడం తెలిసింది. అంటే ఏంటి అసలు వివరాలు ఏంటి? అది ఎక్కడి నుంచి బయటపడ్డది? ఎవరి పొలంలో దొరికింది అది? అయితే జంగారెడ్డి వాళ్ళ పొలంలో దొరికింది. అయితే అక్కడ కంపెనీలున్నాయి. అక్కడ ఉన్నటువంటి రోజు వెళ్ళేటువంటి వాళ్ళు చూసి మాకు తెలియజేయడం జరిగింది. తద్వారా మా గ్రామస్తులందరం కూడా అక్కడికి వెళ్ళి ఈ శివలింగాన్ని పరిశీలన చేసి మా దేవాలయంలో ఉన్నటువంటి పంతులు, మా గ్రామ పెద్దలు అందరం కలిసి మేము అక్కడికి పోవడం జరిగింది. ఆ యొక్క లింగాన్ని చూసి ఇది మేము మళ్ళీ మా రామాలయం కూడా మాది పునర్నిర్మాణం ఉంది. సరే లింగం అనేది సోమవారం రోజు మాకు దర్శనం ఇవ్వడం మాకు కూడా అదృష్టంగా భావించి దాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపులో ద్వారా తీసుకొచ్చి మా యొక్క సీతారామచంద్ర స్వామి దేవాలయంలో నిలపడం జరిగింది. అయితే తదనంతరం మాకు సాయంత్రం వేళలో ఈ మాధ్యమాల ద్వారా వెళ్ళి పిగ్లీపురం అనే గ్రామం నుంచి వెళ్ళి మాకు ఫోన్ రావడం జరిగింది. ఆ గ్రామస్తులు ఫోన్ చేసి సార్ మాది ఇట్లా మా దగ్గర ఉన్నటువంటి శివలింగం అవ్వపడట్లేదు, మీ దగ్గర నుంచి ఉన్నటువంటి శివలింగం మాదే అనిపిస్తుంది సార్, మేము వస్తామని అంటే రండి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాయంత్రం వేళ వారందరూ కూడా ఆ గ్రామస్తులు రావడం జరిగింది. సార్ ఇది మా దగ్గర ఉన్నటువంటి శివలింగమే అని చెప్పేసి వాళ్ళు పురాతనమైనది, మేము దేవాలయం నిర్మిద్దామని చెప్పేసి అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ని కట్టడం జరిగింది. తదనంతరం మేము కూడా శివాలయం కట్టాలనే ఉద్దేశం మీద ఆ శివునికి ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూ దీపధూప నైవేద్యాలు చేస్తుంటాము. మరి ఎవరు ఈ యొక్క చెడు పనిని తలపెట్టారనే ఉద్దేశంలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఏమైనా మేము కూడా సంబంధిత అధికారులకు పోలీస్ స్టేషన్ వారికి సిఐ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ధ్వంసం చేసి ఆ యొక్క దేవాలయం ధ్వంసం చేసి తీసుకొచ్చి ఇక్కడ వేశారనే దాని మీద మేము కూడా ఆలోచన చేసి ఒకసారి మనం కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కూడా మనం వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది.